మిత్రులారా, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి అన్నదాతల సంక్షేమానికి 1,13,000 కోట్ల రూపాయలను ఈ 20 నెలల పరిపాలనలో రైతులకు అందించడం జరిగింది. ఇది దేశంలోనే రైతులకు అందించిన అతిపెద్ద సహాయం. ఈ సహాయాన్ని అందించే అవకాశం కల్పించినందుకు తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, 10 ఏళ్ల తర్వాత పేదల సొంత ఇంటి కలలకు మళ్ళీ రెక్కలు తొడిగాం. ఆనాడు తెలంగాణ ప్రాంతంలో లక్షలాది మంది గ్రామాలకు, లక్షలాది మంది పేదలకు గ్రామాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ ఇళ్లను అందించి 2004 నుంచి 2014 వరకు లక్షలాది పేదల సొంత ఇంటి కలను నెరవేర్చాం. కానీ దురదృష్టవశాత్తు 2014 నుంచి 2024 వరకు ఈ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదల సొంత ఇంటి కళ మసక బారిపోయింది. 10 సంవత్సరాలు ఎదురు చూసిన పేదలకు ఈనాడు సొంత ఇంటి కళను నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తిరిగి ప్రారంభించి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, ఆ విధంగా దాదాపుగా 4,50,000 ఇండ్లను ఈనాడు పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి 22,500 కోట్ల రూపాయలతోని ఈనాడు ఇందిరమ్మ ఇళ్ల పనులను ప్రారంభించాం. ఈరోజు ఈ ఇంటికి పార్టీ అర్హత కాదు, పేదరికమే అర్హతగా పేదరికాన్ని రూపుమాపి ఆత్మగౌరవంతో ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ఈరోజు నిలవైన లబ్ధిదారులను ఎంపిక చేసి పేదల సొంత ఇంటి కలను తీర్చే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. అందుకే ఇళ్ల కేటాయింపులో కోటాలు వాటాలు లేవు. ఇళ్ల కోసం కమిషన్లు ఇచ్చే కర్మ పేదలకు పట్టలేదు. నీకింత నాకింత దందాలు లేవు. ఎంపికకు పేదరికమే గీటురాయి. అడవులను నమ్ముకొని జీవించే చెంచులకు, ఆదివాసీలకు, మా లంబాడి సోదరులకు చరిత్రలో తొలిసారి ఇందిరమ్మ ఇల్లు ప్రత్యేకంగా కేటాయించాం. గతంలో ఏ ప్రభుత్వం వీళ్ళకి ప్రత్యేకమైన కోట ఇవ్వలేదు. కానీ ఈనాడు నల్లమల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఈ బిడ్డ ఆదివాసీలు, గిరిజనులు, చెంచుల కష్టాలు తెలిసిన వాడిగా ఈరోజు తెలంగాణలో ఐటీడీఏ ప్రాంతాలలో 22,016 ప్రత్యేకంగా ఇండ్లను, ఇందిరమ్మ ఇండ్లను ఈ గిరిజన ఆదివాసీ సోదరులు కేటాయించి ఆత్మగౌరవంతో తెలంగాణ రాష్ట్రంలో చెంచులు, ఆదివాసీలు, గిరిజనులు బ్రతకాలి అని ప్రత్యేకమైన కోటా ఇచ్చి ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఇది జరుగుతున్నందుకు, ఇది చేపట్టే అవకాశం నాకు అందించినందుకు తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞత తెలియజేస్తున్నా.